ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా బాలు కోసం చాలా టేస్టీగా చికెన్ చేస్తూ ఉంటుంది. ఇంటిల్లిపాది మీనా చికెన్ చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర. మీనా చక్కగా దోశలు, అన్నం అలాగే చికెన్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. రోహిణి, మనోజ్ అలాగే ఇటువైపు రవి, శృతి, సత్యం అందరూ మీనా చికెన్ వంటకి చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ప్రభావతి మాత్రం చాలా రుచిగా ఉన్న చికెన్ని కూడా వంకలు పెడుతూ ఏం బాగుంది, ఉప్పు ఎక్కువైంది అని చెప్పి తింటూనే ఉంటుంది. రోహిణి, మనోజ్ మాత్రం అమ్మా ఏం ఉప్పు ఎక్కువలేదు, చాలా బాగుంది అని అంటూ ఉంటారు. మీనా మాత్రం అదేమీ పట్టించుకోకుండా అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. ఇక చికెన్ మొత్తం అయిపోవడంతో కొంచెం చికెన్ మాత్రమే మిగులుతుంది. ఏంటదినా, చికెన్ మొత్తం అయిపోయిందా అని అంటారు రవి. పర్లేదురే రవి, మీ అన్నయ్యకి చికెన్ ఇష్టమని చేశాను, కానీ ఇది మీ అన్నయ్యకి ఉంచేసి నేను చట్నీతో తింటాలే అనగానే, అంత లేదే, నువ్వు ఇలా బిల్డప్ ఇవ్వద్దు, నీ కోసం వాడి కోసం సపరేట్గా చికెన్ దాచుకున్నావు అనగానే, అవునత్తయ్యా, చాలా బాగా వంట చేసినా మీరు మాత్రం ఉప్పు ఎక్కువైందని చెప్పి చాలా ఎక్కువ కూర తిన్నారు కదా, మరి దానిలో సగమైనా నేను ఉంచుకోవాలి కదా ఉప్పు ఎక్కువైన కూరని అనగానే, ఏంటే ఎటకారమా అనగానే, మరి ఎటకారం కాకపోతే ఏంటి ప్రభా, చికెన్ అనేది కేజీ తీసుకొస్తే మన ఇంటిల్లిపాది రుచిగా ఉందని ఎక్కువ పెట్టుకున్నారు, కానీ మీనా దానికోసం ఎప్పుడూ ఏమీ అంటం లేదు, మీనా దాచుకుంటే నువ్వు అంత చికెన్ తినేదానివి కాదు అనగానే, అమ్మ ఏమైతే ఈరోజు చికెన్ సూపర్ అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. మీనా మాత్రం అత్తయ్య ఎప్పటికీ మారని అర్థమవుతుంది అనగానే, ఇంతలో పాపం బాలు మంచి బిర్యానీ తీసుకుని ఇంటికి వస్తారు. మీనా పాపం ఈయన నా పైన కోపంగా ఉన్నారు ఏమండి అని అంటుంది. మీనా అది కాదు అనేలోపు, ఏమండి ఈరోజు మీకోసం అనగానే, మీనా నీకోసం నేను చికెన్ బిర్యానీ తీసుకొచ్చాను అనగానే, అవునా ఎందుకు అని అంటుంది. ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి అని అంటారు. మీరేం తప్పు చేశారు అని అంటుంది మీనా. నేనేం తప్పు చేయలేదు, నిన్ను అర్థం చేసుకోకపోవడమే. అయినా ఏంటి, మన వీధి చివరి దాకా ఈ చికెన్ వాసన గుమగుమలాడుతుంది, ఇవాళ చికెన్ చేశావా అనగానే, అవునండి, మీరు నాపై కోపంగా ఉన్నారు కదా, అందుకే ప్రేమగా చికెన్ చేస్తే మీరు నాపై కోపాన్ని పోతుందని అనుకున్నాను, కానీ ఇంట్లో అందరికీ నచ్చేసింది, అందరూ కడుపు నిండా తినేశారు అనగానే, అవును, నువ్వు చేసింది కడుపు నిండా తిన్నా అమ్మవతి మాత్రం ఉప్పు ఎక్కువైందనింది కదా అనగానే, అత్తయ్య ఉప్పు ఎక్కువైందని చెప్పినా చాలా బాగా తిన్నారండి అని అంటుంది. మరే ఎప్పుడైనా ఏదైనా వంక పెట్టింది అంటే ఆ రోజు చాలా బాగుందని అర్థం మీనా అని అంటారు. సరే మీకోసం కొంచెం చికెన్ ఉంది అనగానే, సరే మీనా, మనం ఫ్రెష్ అయ్యి ఇద్దరం కలిపి భోంచేద్దాంలే అని చెప్పి పాపం ఇద్దరు ఫ్రెష్ అయ్యాక భోజనం వడ్డించుకొని మీనాకి పాపం అన్నం కలిపి ముద్దలు తినిపిస్తూ ఉంటారు. మీనా కూడా బాలుకు తినిపిస్తుంది. మీనా, మీ తమ్ముడు ఏదో చేశాడని నీ మీద అరిస్తే ఎలా, మీ అమ్మ సుమతి ఇద్దరూ చాలా మంచివారు, అలాగే మీ తమ్ముడిని నువ్వే మార్చగలవు, మీ తమ్ముడిపై ఉన్న కోపం నీపై తీర్చాను నన్ను అనగానే, అదేం లేదండి, మీరు వాడు మారాలని అనుకుంటున్నారు, వాడేమో ఎటువైపు ఉన్నాడు, సరే ఇప్పుడు నా మీద కోపం మీకు పోయింది, నా అలగడం పోయింది అని అంటుంది. మా మంచి మీనా అని అంటూ ఉంటారు బాలు. తెల్లగా తెల్లవారుతుంది. మరోసారి రోహిణి హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోవడానికి అన్ని శాంపిల్స్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో సుమతి, ఇదేంటి ఈ రోహిణి మరోసారి హాస్పిటల్కి వచ్చింది, అక్క అక్క అని అంటుంది. ఏంటి సుమతి, ఈరోజు నన్ను హాస్పిటల్కి రమ్మన్నావు, అలాగే నీ ఇంటర్వ్యూ కూడా పూర్తయింది అనగానే, అవునక్క ఒకసారి అటు చూడు అని అంటుంది. ఇక రోహిణి రిసెప్షన్లో మరోసారి మాట్లాడుతుంది. మేడం, డాక్టర్ గారు వచ్చారు, మీరు వెళ్ళండి అని అంటుంది రిసెప్షన్. ఇక హడావుడిగా రోహిణి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇక సుమతికి డౌట్ వచ్చి, ఉండక్క, అసలు రోహిణికి ప్రెగ్నెంట్ లేదని అన్నారు, మరి ఎందుకు హాస్పిటల్కి వస్తుంది అన్నది తెలుసుకోవాలి కదా, నేను వెళ్ళి రిసెప్షన్లో కనుక్కుంటాను అనగానే, సరే అని అంటుంది మీనా. ఇక రోహిణి వెళ్ళగానే సుమతి వచ్చి, మేడం
ఇప్పుడు వెళ్ళిన ఆవిడ రోహిణి కదా అనగానే, అవును, మీకెందుకా డౌటు అని అంటుంది. నేను కూడా ఈ హాస్పిటల్లో కొత్తగా అకౌంటెంట్గా చేరాను కదా, తను మా తరపే. తను ఎందుకు టెస్టుల కోసం వస్తున్నారు, తనకేమైనా ప్రాబ్లమా అనగానే, అయ్యో అదేం కాదు, తనకి రెండోసారి గర్భం దాలుస్తుందంట, ఏదైనా సమస్య ఉందేమోనని డాక్టర్తో అన్ని రిపోర్ట్స్ చెక్ చేయించుకున్నారు. రెండోసారి చాలామందికి పిల్లల్ని ఆ లేటుగా కనే అవకాశం ఉంటుంది కదా, ఇక అంతా క్లియర్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్నారు అనగానే ఒక్కసారిగా సుమతికి డౌట్ వస్తుంది. అక్క అక్క నీకొకటి తెలుసా, రోహిణి ఈ హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడం రావడమే కాదు, తను రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి వచ్చిందంట అనగానే, ఏంటి సుమతి రెండోసారా, రోహిణికి ఫస్ట్ టైం ఎవరైనా పుట్టారా ఏంటి అలా అనడానికి అనగానే, అదే కదా నాకు డౌటు అని అంటుంది. ఇక సుమతి, అంటే రోహిణి ఏదైనా అబద్ధం చెప్తుందా పెళ్ళి కాకముందు తనకి అని చెప్పి, సుమతి ఇవేమీ ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఇక మీనా అక్కడి నుండి బాలు దగ్గరికి వస్తుంది. ఏంటివి మీనా, ఏదో అడావుడిగా చెప్పాలన్నావు, ఫోన్లో కూడా చెప్పలేదు, ఏమైంది అనగానే, ఏమండి నిజం చెప్పాలంటే నేను మీకు ఈ విషయం చెప్పాలని అనుకోలేదు, కానీ చెప్పక తప్పదు, మన ఇంటి పరువు కదా అని అంటుంది. పరువా మీనా, అదేంటి అలా అంటావు అని అంటారు బాలు. అవునండి, రోహిణి సుమతి చేస్తున్న హాస్పిటల్కి వచ్చి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం ఏదైనా తేడా ఉందేమోనని టెస్టులు చేయించుకుంటుందంట. రెండోసారి ఏంటి మీనా, ఫస్ట్ సారా అని అడుగుతారు. ఫస్ట్ సారి అయితే నేనెందుకు టెన్షన్గా మీకు చెప్తాను, రెండోసారి అంటే ఫస్ట్ టైం తనకి ఎవరో పుట్టుంటారు కదా, అంటే రోహిణి మనకేమైనా అబద్ధం చెప్పిందేమోనండి, అందుకే ఈ విషయం అత్తయ్యకి కానీ మనోజ్కి కానీ మావయ్యకి కానీ తెలిస్తే ఖచ్చితంగా మన పరువు పోతుంది కదా, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు కదా అని అంటుంది మీనా. అవును మీనా, నాకు అదే అర్థం కావటం లేదు, రోహిణి వెనకాల ఏదైనా కథ ఉందా, పార్లరమ్మ మనోజ్ని చాలా బాగా చూసుకుంటుంది, కానీ రెండోసారి అంటేనే ఏదో డౌట్ కొడుతుంది, కానీ ఈ విషయం ఎలా తేల్చుకోవాలి అని అంటారు. ఎలా తేల్చుకోవాలన్నది మనకు తెలీదు, కానీ ఈ విషయం మా నత్తయ్యకి అలాగే మనోజ్కి తెలిస్తే రోహిణికి ఖచ్చితంగా ఇంటి నుండి పంపించేస్తారు అనగానే, ఏమో మీనా, జాగ్రత్తగా మనం అసలు నిజాలు బయట పెట్టాలి సరేనా అన్నట్టు నీకో విషయం చెప్పాలి మీనా అని అంటారు. ఏంటండి అని చెప్పి అంటుంది. అదే మన చింటూ లేదు, ఆ చింటూకి నిజం చెప్పాలంటే వాళ్ళమ్మ తన్ని వదిలేసినట్టే అనుకోవచ్చు, మనం దత్తత తీసుకోవాలనుకున్నా మన అమ్మావతి ఊరుకునేటట్టు లేదు, అలాగే ఇక్కడ మంచి స్కూల్ అనేది ఓపెన్ చేశారంట, దానిలో తక్కువ ఫీజు అంట, అలాగే వాళ్ళ అమ్మకి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేద్దాము, అప్పుడప్పుడు మనం వెళ్ళి ఆ చింటూని చూసుకోవచ్చు కదా, తనకి అమ్మా నాన్న లేరన్నా ఫీలింగ్ కూడా ఉండదు కదా అనగానే, మరి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకుంటుందో లేదో తెలీదు అనగానే, ముందు స్కూల్ దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుందాము, అసలు ఫీజు ఏంటి, ఎలా చెప్తారు ఏంటన్నది ఒకసారి కనుక్కుందాం పదా అని చెప్పి మీనా బాలు కొత్తగా పెట్టిన స్కూల్ దగ్గరికి వస్తారు. కరెక్ట్గా అప్పుడే ఇటువైపు రోహిణి కూడా అదే స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఈ పార్లర్ ఏంటి స్కూల్కి హాస్పిటల్కి ఇలా తిరుగుతుంది మీనా, అసలేంటో అర్థం కావటం లేదు అనగానే, ఏవండి మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి, అసలు రోహిణి ఈ స్కూల్కి ఎందుకు వచ్చింది అన్నది మనం దొంగచాటుగా విందాము అని అంటుంది. సరే మీనా అని చెప్పి ఇక ప్రిన్సిపల్ స్కూల్ వెనకాలే ఇక కిటికీ దగ్గర నించుని ఉంటారు బాలు మీనా. రోహిణి ఇక లోపలికి వస్తుంది. మేడం రండి, మీరు వస్తారనే ఎదురు చూస్తున్నాను. సరే మేడం, మీకు స్కూల్ గురించి మా వాళ్ళు చెప్పారు కదా టీచర్స్, అలాగే ఈ స్కూల్లో చాలా చక్కగా చదువుతో పాటు వాళ్ళకి ఆటపాటలు అలాగే లంచ్ ఇలా అన్నీ వాళ్ళ టైం టేబుల్గా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంది, చక్కగా ఇంగ్లీష్లోనే కాదు వాళ్ళు ఏ భాష అయినా నేర్చుకునేటట్టు అన్ని రకాల భాషలు ఒక వీక్లో చెప్పడం జరుగుతుంది, అలాగే ఫీజు కొంచెం ఎక్కువైనా ఈ రోజుల్లో అన్ని భాషలు నేర్చుకోవాలని ప్రతి స్టూడెంట్స్కి ఉంటుంది కదా, చిన్నప్పటి నుండే ఆ ట్రైనింగ్ ఇప్పుడు నుండి మొదలు పెడుతున్నాం అని అంటారు. నాకు ఈ స్కూల్ గురించి బాగా నచ్చింది, అలాగే ఇక్కడ టీచింగ్ కూడా చాలా బాగుంటుందని మీరు చెప్తున్నారు. మా అబ్బాయి చింటూ ఉన్నారు, వాడిప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, ఇక్కడ చేర్పించాలనుకుంటున్నాను, అలాగే ఆల్రెడీ స్కూల్ మొదలైంది కాబట్టి
ఇప్పుడు మధ్యలో జాయిన్ చేసుకుంటారా అని అంటుంది. తప్పకుండా మేడం, కానీ ఫీజు మాత్రం 1 ఇయర్ మొత్తంది కట్టేయాలి అనగానే కడతాను అని అంటుంది. ఇక రోహిణి ఒక్కసారిగా మీనా బాలు షాక్ అవుతారు. ఇదేంటి, చింటూ తన కొడుకు అంటుంది. ఏంటండి ఈ రోహిణికి చింటూ కొడుకేంటి? మీనా, ఒకవేళ మనం అనుకున్న చింటూ ఇప్పుడు పారులమ్మ కొడుకంటున్న చింటూ ఒక్కరేనా అనగానే ఏమో నాకు తెలీదు, రోహిణి ఏదో మాత్రం దాస్తుంది. తనకి ఒక బాబు ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ స్కూల్లో జాయిన్ చేయాలని తను స్కూలుకు కూడా వచ్చింది. అంటే రోహిణికి ఇంతకుముందే పెళ్ళయ్యి ఒక బాబుని కనిందంటారా అనగానే తప్పకుండా మీనా, అసలు మా మనోజ్ గారితో ఎవరుంటారు చెప్పు, కానీ తనతో సర్దుకొని పోయి తన అప్పులన్నీ తీరుస్తున్నా రోహిణికి ఎందుకు అవసరమా అనుకున్నాను. కానీ ఈవిడ వెనకాల కూడా ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండుంటుంది. ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నాను. ఒకవేళ చింటూ వాళ్ళమ్మ మన పార్లరమ్మేమో అనగానే ఏమో నాకు తెలియటం లేదు. సరే అండి, రోహిణి వెళ్ళిపోయింది, మనం వెళ్ళి కనుక్కుందాం అని అంటుంది మీనా. వాళ్ళు కూడా స్కూల్లో ఇక కనుక్కొని త్వరలో ఇక చింటూని జాయిన్ చేస్తామని బయటికి వచ్చేస్తారు బాలు, మీనా. ఈవినింగ్ అవుతుంది. మనోజ్ దగ్గరికి రోహిణి వస్తుంది. మనోజ్, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని అన్నారు. అలాగే నువ్వు కూడా రిపోర్ట్స్ ఇచ్చావు కదా, రేపు వస్తాయి. ఆ రిపోర్ట్స్ రాగానే మనం చక్కగా ఏదైనా ప్లేస్కి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాము అనగానే సరే, నాకు కూడా ఏమీ ప్రాబ్లం లేదని వస్తుందిలే, ఎందుకంటే నీకే వచ్చినప్పుడు నాకు రాదా అని అంటారు. అలా అనద్దు మనోజ్, ఎందుకంటే ఎంత బాగా ఉన్నా ఒక్కొక్కసారి ఎవరితో ఒక లోపం ఉంటుందని చెప్తూ ఉంటారు అనగానే ఒకవేళ నీకు పుట్టకపోతే నాకు వేరే పెళ్లి చేస్తావా అని అంటారు మనోజ్. అదొక్కటే తక్కువ, ఇక్కడ నాకే తికాన లేదు, ఇంకొక పెళ్లి చేసుకొని ఎవరిని ఉద్ధరిస్తావు అని అంటుంది. ఇక రోహిణి, అంటే నాకు పెంచే యోగ్యత లేదా రోహిణి అనగానే చూడు మనోజ్, అది నేను అనవసరం అవసరం లేదు, ఇంట్లో అందరూ అంటారు. చూడు, మన ఇద్దరం భార్యాభర్తలం. ఈ రోజుల్లో పిల్లలు కలగకపోవడం ఎవరిదో ఒకరిది లోపమైతే ఆ లోపాన్ని కూడా చక్కదిద్దే అతిపెద్ద ఆధునికత మన ముంగిట ఉంది. ఏదో ఒకలాగా డబ్బు సంపాదించి ఆ లోపాన్ని మనం సరిచేసుకుంటే చక్కగా పిల్లలు పుడతారు. ఇలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయే ఆలోచనలు చెయ్యొద్దు మనోజ్, ఎందుకంటే ఇంట్లో ఒకటి తికానం లేనిది ఎక్కడో ఏది వెలగబెట్టడం సరైంది కాదు, పడుకో అని అంటుంది రోహిణి. ఇది నిజమేలే అని అనుకుంటారు మనోజ్. తెల్లగా తెల్లవారుతుంది. ఇక ఇటువైపు ప్రభావతి, ఏంటే ఈ మధ్య బయట పెత్తనాలు ఎక్కువయ్యాయి అనగానే అత్తయ్య, బయట పెత్తనాలు కాదు కానీ మీకు కూడా డాన్స్ స్కూల్లో చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారంట కదా, మీకు కూడా మనీ వస్తుంది కదా అని అంటుంది మీనా. అవునా మీనా, నీకెలా తెలుసు అని అంటుంది శృతి. అయ్యో, నాకు పిన్ని గారు చెప్పారులే, మీ అత్తయ్యకి చాలామంది స్టూడెంట్స్ వచ్చారని. మామయ్య, అత్తయ్య మీకు డబ్బులు ఇస్తున్నారా అని అంటుంది. ఏంటి ప్రభా, ఎప్పుడు ఈగలు దోమలు ఇసురుకుంటున్న నీకు ఇలా పిల్లలు జాయిన్ అవ్వడం ఏంటి అనగానే అనవసరంగా ఆ కామాక్షి వీళ్ళకి చేరవేసింది. నేను డబ్బులు సంపాదించుకొని ఇంకొక చీటీ వేయాలనుకుంటే చెప్పేసిందా. అయ్యో, వచ్చిన పిల్లలందరూ ఎలా జాయిన్ అవుతారండి అనగానే అమ్మవతి, వాళ్ళు జాయిన్ అయ్యారో లేదో నాకు తెలీదు, కానీ నీ డాన్స్ స్కూల్లో ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు జైలుకి వెళ్తావు అనగానే నువ్వెప్పుడు ఇలా అపశకనం మాట్లాడరా, పిల్లలందరూ చాలా మంచివారు, చక్కగా డాన్స్ నేర్చుకుంటున్నారు, నేను వెళ్తున్నానని చెప్పి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఆగమావతి, ఒక విషయం చెప్పాలి నాన్న, మీరు కూడా ఉన్నారు కదా, చింటూ గురించి తెలుసు కదా మీకు అనగానే ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. చింటూ ఏంటి అనగానే అయ్యో, ఎందుకలా ఉలిక్కి పడతావు అని అంటుంది మీనా. నేనెందుకు ఉలిక్కి పడతాను అని అంటుంది. చింటూ తెలుసు కదా రోహిణి, ఆ చింటూకి ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయాలని మేమిద్దరం అనుకున్నాము. ఎందుకంటే వాళ్ళు కేపీ పాలెంలో ఉంటారు కదా, అక్కడ సరైన సదుపాయాలు లేకుండా ఆవిడ వాళ్ళ మనవడితో ఇబ్బంది పడుతుంది. అదేదో ఇక్కడ స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళ అమ్మ అలాగే చింటూ హ్యాపీగా ఉంటారు. అప్పుడప్పుడు మేము కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాము. అలాగే చింటూకి అమ్మా నాన్న లేరని ఏమీ అనిపించదు. మామయ్య, పాపం చింటూ బాగా చదువుతాడని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. తన్ని ఇక్కడ
అన్ని రకాలుగా చక్కగా ఉన్న స్కూల్ ఒకటి పెట్టారు. దానిలో జాయిన్ చేయాలని అనుకుంటున్నాము అనగానే, వాళ్ళు ఒప్పుకోవద్దా ఏంటి అని అంటుంది ఇక రోహిణి. రోహిణి, నీకెందుకు? ఆ చింటూ ఏమైనా నీ కొడుకా అని అంటుంది మీనా. అలా వింటేవేంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే, అమ్మ రోహిణి, వీళ్ళకే లేదు అలాంటిది అటువైపు ఆ చింటూకి ఆ దిక్కు ముక్కు లేని అమ్మ నన్న వదిలేసినా వాణ్ణి వీళ్ళు చదివిస్తారంట. వీళ్ళకే దిక్కు లేదు అనగానే, అత్తయ్య, దిక్కు లేకపోయినా ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ దేవుడు ఎప్పుడూ మాకు చక్కగా చూస్తాడు. మావయ్య మీరు చెప్పండి అనగానే, చూడమ్మా, మీరు ఎదుగుతున్నారు, అలాగే ఇంకొకరికి సహాయం చేయాలనుకున్న మీ మంచి మనసుకి ఆ దేవుడు తోడుంటారు. సరే, ముందు వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి ఇక్కడ స్కూల్లో ఫీజుల గురించి మాట్లాడండి అని అంటారు సత్యం. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య అని చెప్పి ఇద్దరు కేపీ పాలెం బయలుదేరుతారు బాలు మీనా. ఇక రోహిణి అనుకుంటుంది, ఈ బాలు మీనా నాకు గొయ్యి తవ్వేలా ఉన్నారు. ఇప్పుడు చింటూని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారా? నా కొడుకు నేనే జాయిన్ చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేశాను. అమ్మకి ఫోన్ చేయాలని చెప్పి ఇక మనసులో తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.